ఇంట్రెస్టింగ్గా బిగ్ టీవీ మీకు ఒక చాలా రేర్ అనే వ్యక్తిని మీకు మీ ముందుకు తీసుకురాబోతుంది. ఎందుకంటే ఆ రోజున 1995లోన పాసాలపూడి బ్లోఅవుట్ జరిగినప్పుడు ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు. మరోవైపు దాన్ని క్యాప్చర్ చేయడం కోసం వీడియో టెక్నాలజీ అంతగా లేదు, డ్రోన్స్ లేవు. ఫోటోగ్రాఫర్స్ కూడా వెళ్ళాలంటే అది ఎవరు వెళ్ళాలనేది ఇలాంటి ఒక కీలకమైన ఇష్యూలోన రాజమండ్రికి చెందిన ముసిని వెంకటేశ్వరరావు, ఆయన అలియాస్ బాబురావు అంటారు అని బాబులు అనేది చాలా ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్గా ఆయన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫోటోగ్రాఫర్లు 10 మంది ఉంటే ముసిని బాబులు ఆయన ఒకరు. ఆయన్ని ఆ రోజున గవర్నమెంట్ హైర్ చేసుకుంది. అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఓఎన్జీసీ ఆయన హైర్ చేసుకుంది. ఆయన కోసం ఈ పాసాలపూడి బ్లోఅవుట్ దాదాపు 250 మీటర్ల పై వరకు వస్తున్న వాటిని ఎగిసిపడుతున్న వాటిని క్యాప్చర్ చేయాలంటే అప్పుడు ఒక హెలికాప్టర్ ఉపయోగించారు. ప్రతిరోజు కూడా ముసిని బాబురావు ఏదైతే ఆయన్ని తీసుకెళ్ళి ఆ హెలికాప్టర్ ద్వారా ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందనేది అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీయడానికి ఆ రోజు నుండే మీడియాకి అటు చాలా వరకు మీడియాకి ముసిని బాబురావు ఇచ్చిన బాబులు ఇచ్చిన ఫోటోలే ఈ అప్పటిలో ఆధారంగా ఉన్నాయి, కొన్ని వీడియోస్ కూడా. అలాంటి బాబులు మనతో ఉన్నారు. బాబులు గారు నమస్తే. మన ప్లాస్టిక్ సార్, బాబులు గారు ఎలా ఉన్నారు? హలో సార్, బాగున్నా సార్, థ్యాంక్ యూ. ఏం లేదు, 95లోన పాసాలపూడి బ్లోఅవుట్ అంటే దాన్ని బయట ప్రపంచానికి, అంటే ఆ స్థానికంగా ఉండేవాళ్ళు చూడగలిగే కానీ మొత్తం ప్రపంచానికి చూపించింది మాత్రం బాబులుగా మీరే. అంటే ఎలాగా ఆ రోజున మీకు దాంతోనే ఎలా అటాచ్మెంట్, మిమ్మల్ని ఎవరు సంప్రదించారు ఆ రోజున, ఏం జరిగింది? అంటే నేను ఓఎన్జీసీ ప్యానెల్లో ఫోటోగ్రాఫర్ అండి. అంటే గవర్నమెంట్ పిఆర్ ఐఎన్పిఆర్కి చేస్తాను. ఇది ఓఎన్జీసీ ప్యానెల్లో ఫోటోగ్రాఫర్ అండి నేను. బ్లోఅవుట్ అని జరిగిన వెంటనే కవర్ వచ్చిందండి. కవర్ రాగానే మా దగ్గర పనిచేసే వీరంకట్రావు ఫస్ట్ డే వెళ్ళి కవర్ చేశాడండి. ఆ సెకండ్ డేని నేను అక్కడ వెళ్ళటం జరిగిందండి. ఓకే బాబులు గారు, ఇప్పుడు ఆ రోజు షూట్ చేయడం కోసం మీకు ఒక హెలికాప్టర్ కూడా ఇచ్చారు. అది ఏమైంది, ఇప్పుడు హెలికాప్టర్ అన్నది తర్వాత తీసాను సార్. అది ఎలాగొచ్చిందంటే అసలు ఫస్ట్లోని మొత్తం ఇంచుమించు దానికి 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దగ్గరికి మనం వెళ్ళలేని పరిస్థితి అండి, హీట్ అది. అటువంటి టైంలో ఏం చేసామంటే వాటర్ అంబ్రెల్లాస్ హెల్ప్ తోటి నేను ఇన్సైడ్ వెల్ల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీశాను సార్ నేను. ఓకే, వెల్ల దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసేవాడిని. ఆ తీసిన ఫొటోస్ని బట్టి వీళ్ళు ఏం చేసేవారంటే దాన్ని ఒక రంగరాజన్ గారు కొద్దిగా అలాట్మెంట్ చేసి పెట్టమనేవారండి. అంటే అప్పుడు ఓఎన్జీసీకి అక్కడ డైరెక్టర్ రంగరాజన్ గారండి, ఆయన జిఎం గారండి. ఆయన జిఎం చైర్మన్ ఏమో మాంగిలిక్ గారండి. ఓకే, చైర్మన్ మాంగిలిక్ గారు అనమాట. ఫస్ట్ ఏమో వెళ్ళి ఇన్సైడ్ వర్క్స్ అయి తీసుకోండి. ఓ రోజు నేనే అన్నానండి, సార్ ఇప్పుడు ఇక్కడ ఓఎన్జీసీ ఇది ఫైర్ అవుతుంది, కోనసీమ అంతా ఇదైపోయిందని అంటారే, దీనికోసం మన చేస్తే బాగుంటుంది అనేసి అప్పుడు వెంటనే వేసేటప్పుడు అదే రోజున పార్లమెంట్లో బాలయ్య గారు క్వశ్చన్ వేశారండి. కోనసీమ అంతా పచ్చగా ఉన్న కోనసీమ అంతా ఇది అయిపోతుంది, ఫైర్ అవుతుంది అని వేసేటప్పుడు ఏమైందంటే ఆ రోజు నేను వెళ్ళి ఆ రోజు ఫోటో తీశానండి, ఏరియల్ వ్యూ. ఓకే, ఏరియల్ వ్యూ ఫోటో తీస్తే ఆ ఏరియల్ వ్యూ ఫోటో ఫస్ట్లో అందరికి ఇచ్చానండి. అందరికి ఇచ్చిన తర్వాత కొద్దిగా అలర్ట్ అయ్యి ఈనాడు వాళ్ళు ఫస్ట్ పబ్లిష్ చేశారండి వాళ్ళు. ఫస్ట్ ఆ ఫోటో ఏమైందంటే పేపర్లో అండి, ఈ ఫోటో ఏమైందంటే ఆ ఫోటో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయిందండి అక్కడ పార్లమెంట్లో. ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా ఈ ఫోటో చూపిస్తే ఆన్సర్ అయిపోతుంది. అది ఎలా ఉంటుందంటే మొత్తం టోటల్ గ్రీన్ ఫీల్డ్లో ఉంటుందండి. అంటే చిన్న మంట. అంటే దాంతో ఏంటంటే ఎక్కడవుతాయిందో అక్కడే లాస్ అవుతుంది, కానీ కోనసీమ అంతా క్షేమంగానే ఉంది అన్నట్టుగా ఫోటో ఉంటుందండి. క్షేమంగానే ఉంది కూడా అప్పుడు. అంటే అక్కడ ఫైర్కి చుట్టుపక్కల అంతా పోయింది, కానీ సౌండ్ విపరీతంగా ఉంటుందంటే తర్వాత దాని యొక్క ఒక వైబ్రేషన్ మీకు అమలాపురం దాకా చివరికి వచ్చింది సార్. అది ఆ యొక్క సౌండ్ వైబ్రేషన్ సౌండ్ కదండి, అదురు. ఓకే, భూమి అదురు అండి, వైబ్రేషన్, భూమి అదురు. అక్కడి నుంచి ఇంచుమించు ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అబోవ్ మీకు షటర్లు కూడా కదిలియండి రాత్రులు. దాని వైబ్రేషన్ అంత ఉండేది అనమాట అండి. అంటే అటువంటి ఇది అది అవటంతో అప్పటి నుంచి ఏంటంటే ఎవ్రీడే ఏరియల్ వ్యూస్ తీయటం, ఏరియల్ వ్యూస్ నుంచి మనం వాట్ ఈస్ ద చుట్టూ ప్రదేశాలు ఎలా ఉన్నాయనేసి
ఏరియాలో రికార్డ్ చేసేవాడు ఉండ వీడియో అండ్ ఫొటోస్ కూడా నేను. అంటే వీడియో ఏమో మా దగ్గర ఉన్న కొలీగ్ పట్నాయక్ తీసేవాడండి, ఫొటోస్ ఏమో నేను తీసేవాడిని. అంటే వీడియో కెమెరా లోపలికి వెళ్తాక ఏంటంటే ఫైర్ అయిపోద్దండి, వీడియో ఉండదండి కెమెరా. నాది ఏంటంటే మాన్యువల్ నికాన్ FM2 కెమెరాస్ మాన్యువల్ కాబట్టి ఏమైందంటే నేను ఇన్సైడ్కి వెళ్ళిపోయి ఉండండి. అంటే అదే ఇంటికి వెళ్ళ బాబుల్ గారు దగ్గర మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే దాదాపు 3.5 దశాబ్దాలు అయిపోయింది మనకు పాసలపూడి ఘటన జరిగి. అవును. ఆ రోజున ఇంత అవును, ఫోటోగ్రఫీలో ఇంత అవునండి. టెక్నాలజీ లేదు కదా, ఎలా ఉపయోగించారు ఆ రోజు అంత స్పష్టంగా? ఇప్పటికీ మీకు యూట్యూబ్లో కావచ్చు, పేపర్లో పాత పేపర్ క్లిప్పింగ్స్ చూస్తుంటే మీ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అంత అద్భుతంగా ఏ టెక్నాలజీ ఉపయోగించారు అసలు లేనప్పుడు? టెక్నాలజీ ఏమీ లేదు సార్. నా సేఫ్టీకి నేను నా డ్రెస్ అంతా నేనే సేఫ్టీ చేసుకున్నానండి. అంటే కెమెరా కూడా ఒక ప్లాస్టిక్ కవర్స్ అని ఇటువంటివన్నీ కట్టుకొని, అంటే అక్కడ లోపల ఈ మానిటరింగ్ చేసేసి డాబరీస్ ఉంటాయండి. అంటే అందులోకి వెళ్ళి లోపల నించొని, అంటే లోపల నుంచి ఈ కెమెరా కొద్దిగా తడుతూ ఉండటంతో ఆవిరి కూడా పెట్టేసి పెట్టేసిన తర్వాత కెమెరా కూడా తడిసిపోయేది. ఎంతసేపు అయితే పనిచేసిందో అంతసేపు దాన్ని ఆ లోపల ఇన్సైడ్ ఫొటోస్ తీస్తాను అనమాట. అంటే డిబ్రీస్ రిమూవింగ్ కానీ, శాండ్ కటింగ్ ఆపరేషన్ కానీ, అంటే ఇటువంటి అన్ని కూడా ఇన్సైడ్ కవర్ చేశానండి మొత్తం వర్క్స్ అన్ని. అంటే దాదాపు అంటే అప్పుడు 65 రోజుల పాటు జరిగింది. అవునండి. 65 రోజులు కూడా మీరు వెళ్ళగలిగారా? అంటే ఎవ్రీడే మీరు అంటే 2వ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఎవ్రీడే వెళ్ళివ్వండి. అంటే ఫస్ట్ 5 days 4 days వెళ్ళలేదు ఇన్సైడ్కి. వెళ్తాక ఎవరికి దారి లేదండి. అంటే అక్కడే ఉండిపోయారా మీరు? పాసలపూడి ఉండిపోయారా లేకపోతే జర్నీ చేశారా? పాసలపూడి దగ్గర నుంచి అమలాపురం క్యాంప్ అండి. ఓకే. అమలాపురంలో ఉండిపోయేవాళ్ళు. అక్కడి నుంచి రోజు పొద్దుడు వెళ్తాం, మళ్ళీ రాత్రులు రావటం. ఒక రోజు అయితే శాండ్ కటింగ్ ఆపరేషన్ మాకు ఇంచుమించు రాత్రి 2 అయ్యిందండి. శాండ్ అంటే ఇసుక రేణువుతోటి ఒక ఇది వచ్చి కట్ అవుతుంటుంది అనమాట. ఆ ఫోటో ఇందా పెట్టానండి గణేష్ గారికి. ఓకే. శాండ్ కటింగ్ ఆపరేషన్ అనేది రాత్రి 1 గంట 2 గంటలకి అది కట్ అయ్యి పడ్డదండి పక్కన. అదండి. ఆ తర్వాత ఏమో దీన్ని బాంబు పెట్టి ఫైర్ ఆపేరు సార్. ఇది అవును. బాంబు ఏంటంటే ఫస్ట్ చెప్పండి సార్. చెప్పండి బాబుల్ గారు, చెప్పండి. ఫస్ట్ ఒక బాంబు, అది జెల్టెన్ ఇది పెద్ద పేపర్ తోటి ఉంటుందండి, దాంతో పెట్టారండి. పెట్టినది ఆగలేదండి. తర్వాత 2 పేపాలలో కలిపి పెట్టారండి బాంబు. ఎటీ వ్యాగన్ అని ఒక వ్యాగన్ తీసుకెళ్లి మధ్యలోకి వెళ్తుంది అనమాట. అది ఫైర్ అవ్వకుండా ఇదంతా కూడా హెన్రీస్ గ్రూప్ చేశారండి. అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన గ్రూప్ అది. అవునండి. ఫస్ట్ నీలీ ఆడమ్స్ వచ్చి నీలీ ఆడమ్స్కి డైరెక్షన్స్, నీలీ ఆడమ్స్ ఆల్మోస్ట్ నీలీ ఆడమ్స్ చాలా వరకు కూడా డైరెక్షన్స్ ఇచ్చాడండి. ఆల్మోస్ట్ నీలీ ఆడమ్స్ ఇచ్చిన డైరెక్షన్స్ తోటి ఇది అయిందండి. ఓకే. అప్పుడు నీలీ ఆడమ్స్ కూడా ఫోటోగ్రాఫర్ని తెచ్చుకున్నాడండి కూడా. ఓకే. తెచ్చుకుంటే ఆ నీలీ ఆడమ్స్ ఫోటోగ్రాఫర్ ఎక్కడో 3 kilometers దగ్గర నుంచి జూమ్ లేచి ఫోటోలు తీసేవాడండి. తీస్తుంటే బాబులేమో లోపలికి వచ్చి ఫొటోస్ తీస్తున్నాడు. నువ్వు ఎందుకు తీయలేవు అని అంటే, బాబులు చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు. నేను ఇంకా నాకు లైఫ్ ఉంది అనేటప్పటికి నువ్వు వెంటనే వెళ్ళిపోయి రిటర్న్ పంపించాడు అదే రోజున. నిజంగానే చాలా రిస్క్ అండి బాబుల్ గారు. ఆ రోజున ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వాటర్ అంబరెల్లా అనేది ఒక పదం ఉపయోగించారు మీరు. అంటే అది ఒక గొడుగులాగా వస్తున్నప్పుడు దాని కింద నుంచి ఫోటోలు తీయడం అంటే చాలా డేంజర్ కదా. చాలా డేంజర్. ఎందుకంటే మన ఫోటో దృష్టి ఏం జరుగుతుందంటే అండి, యూ ఫెండర్లో ఉంటుందండి. ఎక్కడి నుంచి అయినా ఫైర్ కటింగ్ వచ్చిందనుకోండి మనం కట్ అయిపోతామండి. ఓకే. ఫైర్ పక్క నుంచి కూడా ఆ గ్యాస్ ఇది ఉంటుంది కదా, ఆ బీఓపీలో నుంచి గ్యాస్ వస్తుందండి బయటికి. ఆ గ్యాస్ ఫైర్ అయిందనుకోండి మనకేసి తగిలిందంటే మనం కట్ అయిపోతామండి. అంటే మనం అక్కడ పని చేస్తున్నాం అనుకోండి, చుట్టుపక్కల అన్నీ చూసుకోవచ్చండి. కానీ ఫోటో తీసేటప్పుడు ఏంటంటే యూ ప్యాంటర్లోంచి ఒక దృష్టికి చూస్తుంటామండి మనం. ఆ దృష్టి మనకు ఉంటుంది కానీ చుట్టూ మనకు ఉండదండి. బాబుల్ గారు, ఇప్పుడు మీరు దగ్గర నుంచి నీల్ అడమ్స్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, అందరినీ దగ్గర నుంచి చూసారు. ఆ టీం అంతా దాదాపు 65 రోజుల పాటు జరిగిన ఒక పోరాటమే చెప్పాలి పాసలపూడి బ్లోడ్తో. ఇక్కడ మనకి దగ్గరేటండి ఆ టీంలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఓకే. ఓకే. ఇదే ఆర్సీఎంటీ టీం లోపలికి వెళ్ళి హెన్రీస్ గ్రూప్ లోపలికి వెళ్ళి ఇవన్నీ చేసింది ఎప్పుడంటే తర్వాత హెన్రీస్ వచ్చిందండి. కానీ ఈ లోపల డిబ్రీస్ రిమూవ్ చేయడానికి కానీ దీనికి కానీ ఇవన్నీ వాటికి ఇదేనండి. నా ఫోటో చూసిన తర్వాతే మీకు బ్లోఅవుట్ ప్రివెంటర్ బాగుందని తెలిసిందండి బీఓపీ. అంటే బాబుల్ గారు ఇంత ఫైటింగ్ లో ఎందుకు ఈయన సచిన్ అంటే కోటిపల్లి సచిన్ అంటే హీరోగా ఎందుకు మిగిలేటప్పుడు?
అంటే కోటిపల్లి సత్యనారాయణ గారు చాలా కష్టపడారు సార్. ఎందుకంటే వీళ్ళందరిది కాన్సన్ట్రేట్ చేసి ఆ నిద్రాహారం మానేసి అంటే ఇవన్నీ కూడా బాగా తిరిగి మొత్తం అలాగా ఎక్కడికక్కడ సెట్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసి నాదన్న బాధ్యతతో ఆయన చేశాడు సార్. అప్పుడు ఓకే. ఇంతమంది ఉన్నా సరే ఆయన ఎంత ఎంత పొజిషన్ అన్నది నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఆల్మోస్ట్ ఏంటంటే ఇది నాది అన్న దృష్టితోటి ఆయన నిద్రాహారాలు మానేసి చాలా రిస్క్ తోటే చేసి ఓడతారు ఆయన. ఇప్పుడు శాండ్ కటింగ్ ఆపరేషన్ అవుతుందండి. ఆపరేషన్ అవుతున్నప్పుడు చాలా డేంజర్ ఆపరేషన్ అండి. అంటే అక్కడ నేనున్నాను, కొద్దిగా దగ్గరికి వెళ్ళి సత్యనారాయణ గారు చూశారండి ఎలాగవుతుంది లోపల వర్క్ అని. అక్కడికి ఎవరు వెళ్ళారండి, ఎందుకంటే ఈ శాండ్ కటింగ్ ఆపరేషన్ తోటి ఒక రేణువులు వచ్చండి ఆ బిఓపిని కట్ చేస్తుందండి. ఓకే. అంటే బిఓపిని కట్ చేసేటప్పుడు అది ఒక్క ఫైర్ కానీ ఎదరగానే గ్యాస్ కానీ వచ్చినా మనం వెళ్ళిపోతామండి, ఉండం. అంత డేంజరస్ ఆపరేషన్ అండి అది. బాబుల్ గారు మీరు ఇప్పుడు పాసర్లపూడిని చాలా దగ్గరగా చూశారు, అక్కడ ఉండే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, మిగతా ఇష్యూస్ చూశారు. ఇప్పుడు ఈ రోజున మోర్లో జరుగుతుందని చూసిన తర్వాత అంటే నేను ఫోటోగ్రఫీ వైపు వెళ్ళట్లేదు, కానీ ఎందుకు ఓఎన్జీసీ మళ్ళీ అప్పటి నుంచి పాసర్లపూడితో ఆగిపోవాల్సిన ప్రమాదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అంటే ఏం చెప్తారు? దానికి నేనేం చెప్పలేను సార్. టెక్నికల్గా నాది ఎడ్యుకేషన్ అంటే సర్వీస్ ఫోటోగ్రఫీలో నాలెడ్జ్ సంపాదించాను, కానీ అంటే టెక్నికల్గా నాకు అంత తెలీదు. అంటే ఇంకోటి బాబుల్ గారు, ఇప్పుడు ఆ రోజున మీరు ఫోటోగ్రఫీ చేశారు, వీడియోగ్రాఫ్స్ ఎలా వచ్చినాయి? ఇప్పటికీ మనకి యూట్యూబ్లో వీడియోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి చాలా వరకు. అవన్నీ నాయేనండి, మీరు తీసినవే. ఓకే. మీకు ఇందాక కూడా ఏదో టీవీలో చూశానండి, అది మా పట్నాయక్ ఉండేవాడండి. ఆ పట్నాయక్ నేను వెళ్ళివాడినండి, పట్నాయక్ ఏమో వీడియో తీసేవాడండి. అంటే ఒకరోజు ఎప్పుడో ఒకరోసారి తీసుకెళ్ళేవాడిని అనమాట. తీసుకెళ్ళి రిస్క్ చేసి తీసి వచ్చేవాళ్ళం అనమాట. లోపల వీడియో కంటిన్యూ లోపల ఉంటాక అవదండి. కెమెరాస్ ఏంటంటే నికాన్ FM2 కెమెరాస్ అంటే ఆక్వా ఫిల్మ్ వాడాను సార్ నేను. ఆక్వా ఫిల్మ్ తడిసిపోతే దాన్ని తీసుకొచ్చి డార్క్ రూమ్లో ఆరబెట్టి ఆరిన తర్వాత ప్రాసెస్ చేసేవాడిని. అంత చేస్తేనే కానీ ఆ పిక్చర్ బయటకు వచ్చేది కాదండి. ఓకే. అంటే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, మీడియా పెరిగింది, లేకపోతే ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియోగ్రఫీ కావచ్చు, ఇంత టెక్నాలజీ పెరిగింది, వెంటనే మనకు అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ఎన్ని రోజులకు చేసేవారు? అంటే ఒక ఫోటో తీసిన తర్వాత ఎలా ఉండేది ప్రాసెస్ అప్పుడు మీకు వీడియో కానీ? అబ్బాయి ఫోటో తీసిన తర్వాత వెంటనే నేను మాన్యువల్ చేసి ఇచ్చేసేవాడిని సార్. మాన్యువల్లో గబా ప్రాసెస్ చేయడం వెంటనే ఇచ్చేసేవాడిని అండి. ఇప్పుడు ఇంక టెక్నాలజీ ఇంత పెరిగినా వీళ్ళు ఫోటో డిజిటల్లో పంపించగలరు, కానీ నేను ఆ రోజుల్లోనే ప్రింట్ ఇచ్చేవాడిని అండి. ఓకే. ఇప్పుడు వీళ్ళు తీసిన తర్వాత దాన్ని కెమెరాలోంచి సెల్లో తీసి సెల్లోంచి పంపించేటప్పటికి వీళ్ళకి టైం పడుతుందండి. ఈ లోపలనే ఆ టెక్నాలజీలో నేను ఫోటో అలాట్మెంట్ చేయించుకోండి. రైట్ 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 బాబుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబుల్ గారు. ఎందుకంటే ఆ రోజున 95 పాసర్లపూడి బ్లోఅవుట్ అంటే కేవలం కోనసీమకో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో, దేశానికో సంబంధించింది కాదు, మొత్తం యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా చూసింది. అంతే ఆ రోజు ఉన్నట్టు హెన్రీస్ కావచ్చు, ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చిన, తర్వాత యుఎస్ నుంచి వచ్చిన నీల్ ఆడమ్స్ కావచ్చు, ఇంతమంది ప్రపంచంలో ఫైర్ ఫైటర్స్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. చివరికి దాన్ని అనేక టెక్నాలజీ, శాండ్ కటింగ్ కావచ్చు, లేకపోతే వాటర్ అంబ్రెల్లా కావచ్చు, లేకపోతే ఒక విస్ఫోటనం చేసి అక్కడ ఉండే ఆ మంటలకు కావాల్సిన ఆక్సిజన్ ఒక్కసారిగా చంపేసి ఆ విస్ఫోటనం ద్వారా మంటలను అదుపు చేయడం కావచ్చు, ఇంత ప్రక్రియ జరిగింది. కాబట్టి ఇప్పుడు పాసర్లపూడి బ్లోఅవుట్ తర్వాత ఆ తర్వాత కూడా జరిగింది, అంటే దేవరపల్లిలోన 1997లో జరిగింది, 2020లో ఉప్పూళ్ళలో జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్న మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మోరీ జరిగింది, లేటెస్ట్గా మోరీ జరిగిన తర్వాత దాన్ని ఇంకా అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో అదుపులోకి వస్తుందని ఓఎన్జీసీ ఒక ధీమాయితీ వ్యక్తం చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా అంతకుముందు మనకి సైంటిస్టు ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు బాబులు దాన్ని ప్రత్యక్షంగా చిత్రీకరించిన బాబులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాబులు వీడియోగ్రాఫర్ కావచ్చు, వీళ్ళు చెప్తున్న మాటల ప్రకారం అది కేవలం అంటే పాసర్లపూడి కావచ్చు, మిగతా కావచ్చు, కొన్ని కొలాప్స్ అయిపోయి ఆగిపోయిన ఘటనలను తప్పించి ఇప్పటికీ పాసర్లపూడి తర్వాత అక్కడ గుణపాఠం నేర్చుకోలేదు. ఇప్పటికీ కోనసీమలో భయభ్రాంతులు అవుతూనే ఉన్నారు, భయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఓఎన్జీసీ ఇప్పుడు మోరీ తర్వాత అయినా దానిపైన ఒక అధ్యయనం జరగాలి, జరిగిన బ్లోఅవుట్ అన్నిటిపైన ఒక అధ్యయనం చేయాలి. దాన్ని ఏ విధంగా అంటే ప్రమాదం జరగకముందే ఎలా నియంత్రించాలన్న ఒక అధ్యయనంతో పాటు దాన్ని అనువుగా అనేక టెక్నాలజీ పెరగాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.